హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం ప్రాబిలిటీకి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్ చేయడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంతకుముందు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూసాం. ఇప్పుడు ఇంకో రెండో ప్రాబ్లమ్ని చూడబోతున్నాం. ఈ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని విజిట్ చేస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. 10th క్లాస్ విద్యార్థుల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రాబ్లం వచ్చి ఒకసారి మనం చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ 3 కానీ 4 కానీ ఉంటాయి ప్రాబిలిటీకి సంబంధించి. ఇవి ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా 8 మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. దీన్ని ఒకసారి పరిశీలిస్తే క్వశ్చన్ నెంబర్ 2, 1 ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆ వీడియోని చూడండి. ఇప్పుడు రెండో క్వశ్చన్. 2 dice ఆర్ థ్రోన్ ఎట్ ది సేమ్ టైమ్, రైట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది క్వశ్చన్గా అడుగుతున్నాడు. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ అడుగుతున్నాడు. రైట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది అడిగాడు ఫస్ట్ క్వశ్చన్. అలాగే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ అపియరింగ్ ఆన్ ది టాప్ ఫేసెస్ అనేది ఇచ్చి 7 రావడానికి, 13 రావడానికి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 రావడానికి, 12 రావడానికి ప్రాబిలిటీస్ అడుగుతూ ఉన్నాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి రైట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 2 dice వేసినప్పుడు మనకి టోటల్గా 36 అవుట్కమ్స్ వస్తాయనేది మనం గత వీడియోలో చూసాం. అది ఏంటనేది రాద్దాం ఇక్కడ. అంటే 2 dice వేసినప్పుడు వాటి టాప్ ఫేస్ మీద వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి 2 dice మీద అవకాశం ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి అనేది మనం రాసుకోవాలి. అదే ఇక్కడ రాస్తాం. వెన్ 2 dice ఆర్ థ్రోన్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ లేదా ఆల్ పాసిబిలిటీస్ ఏంటనేది రాద్దాం. 1 అలా రాసుకుంటూ వెళ్తే మనకి 2 dice కదండి మనం వేస్తున్నప్పుడు. 2 dice వేసినప్పుడు వాటి టాప్ ఫేస్ అంటే పైకి ఉన్నటువంటి ఫేస్ మీద మనకి నెంబర్స్ ఏమేమి రావచ్చు. 1 రావచ్చు, అంటే మొదటి దాని మీద 1, రెండో దాని మీద కూడా 1. అలాగే 1 2 రావచ్చు, 1 3 రావచ్చు, 1 4, అలాగే 1 5, అలాగే 1 6. అంటే 6కి మించి రావు కాబట్టి ఇక్కడ ఒక లైన్లో 1 తోటి 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. 1 తోటి 6 పాసిబిలిటీస్ అంటే 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6. అలాగే 2తో కూడా 6 పాసిబిలిటీస్ వస్తాయి. 2 1, అలాగే 2 2, 2 3, 2 4, 2 5 అండ్ లాస్ట్ 2 6. 2తో కూడా ఒక 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇలాగ 3తో కూడా మనకి 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6 అనేటటువంటి 6 పాసిబిలిటీస్ వస్తాయి 3 తోటి. అలాగే 4తో కూడా మనకి 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6 అంటే 4తో ఒక 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. అలానే 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. ఇక్కడ కూడా మనకి 5 తోటి ఒక 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇంకా చివరిగా 6 తోటి ఉన్నటువంటి 6 1, 6 2, 6 3, 6 4, 6 5 అండ్ లాస్ట్ 6 6. ఇవి టోటల్గా 6 తోటి 6 వచ్చినాయి. టోటల్గా మొత్తం 6 6 ఆర్ 36 పాసిబిలిటీస్ మనకి లభించాయి. అన్నీ రాయమన్నాడు కాబట్టి రాసిస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటంటే
దాన్ని ఎన్ఎస్ అంటాం. ఎన్ఎస్ ఈజ్ 36గా మనం రాసేసుకుంటాం. అది ప్రాబ్లంకి అవసరమైంది సమాచారం. దాన్ని ముందు రాయాలనే విషయం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ అది రాసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ 2 numbers appearing on the top faces of the dice? అంటే మనకి టాప్ ఫేస్ మీద 2 డైస్ వేసినప్పుడు ఆ 2 కలిపితే 7 వచ్చేటటువంటి అవకాశం ఉన్న పాసిబిలిటీస్ ఎన్నో ముందు రాసుకోవాలి. అంటే ఏ 2 కలిపితే ఇప్పుడు ఇక్కడ పైన 36 ఉన్నాయి, వీటిలో ఏ 2 కలిపితే మనకి 7 వస్తాయి అనేది రాసుకోవాలి ఫస్ట్. అంటే సమ్ ఆఫ్ ది డైస్ 2 డైస్ ఈ 7 అనేది ఫస్ట్ కేస్. సమ్ ఆఫ్ ది 2 డైస్ ఇస్ ఫస్ట్ కేస్ కాబట్టి ఈ 2 డైస్ వేసినప్పుడు 36 ఛాన్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ పెయిర్ 7 అవుతుందో ఇక్కడ చూద్దాం. అంటే అవి ఏంటో ఒకసారి రాసుకుందాం. అది కూడా ఈ కింద రాసుకుంటే ఇక్కడ 1 కలిపితే 2 వస్తుంది, అది రాదు. అలాగా మనకి 1 6 ఈ లైన్లో చూడండి, ఈ లైన్లో 1 6 కలిపితే 7 వస్తుంది. అంటే ఫస్ట్ లాస్ట్ తోటి వచ్చింది 1, 6 అనే ఒక పాసిబిలిటీ. ఇంకా రెండో లైన్లో చూడండి 2, 5 ఇందులోనే చూడక్కర్లేదు, మనం సొంతంగా ఏ 2 కలిపితే 7 వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. అలాగే మూడో లైన్లో 3, 4 తర్వాత 4, 3 ఈ 2 కలిపితే 7 వస్తుంది. 7 రావాలి కాబట్టి ఏ 2 కలిపితే 7 వస్తుందో చూసుకుంటాం. అలాగే అంటే ఈ 36లోనే రావాలి అవి. అలాగే 5, 2 వచ్చింది, తర్వాత 6, 1 వచ్చింది. సో ఇవన్నీ పాసిబిలిటీస్ అనుకున్నట్టయితే మనం ఈ డయాగనల్గా ఉన్నాయి, ఇవి కూడా 6 ఉంటాయి. ఈ 6 పాసిబిలిటీస్ని మనకి ఫస్ట్ కేసుకి సంబంధించి సమ్ 7 రావడానికి అవకాశం ఉన్నటువంటి పాసిబిలిటీస్. దాన్ని ఈగా భావిస్తే ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి 6 వచ్చినాయి. ఈ 6 ఎన్ఈ ఇచ్చింది, ఎన్ఎస్ ఆల్రెడీ పైన ఉంది. సో ఫస్ట్ కేసు వచ్చి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఇస్ 7 అన్నాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 7, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 7 ఆఫ్ ది 2 టాప్ ఫేసెస్, దట్ ఈస్ ఎన్ఈ బై ఎన్ఎస్ రాసుకుంటాం ఫార్ములా. ఎన్ఈ ఎంత అంటే మనకి 6 వచ్చింది, 6/36. ఇందులో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయడం, లేకపోతే అట్లా వదిలేయడం. ఓకే, ఇక్కడ మనకి 6 ఇందులో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 36లో 6 1 6 అంటే 1/6 అనేది మనకి లభించింది. ఫస్ట్ కేసు అయిపోయింది. ఇంకా రెండవ కేసు చూద్దాం. రెండవ కేసు ఏం చెప్తుందంటే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అది చెప్తున్నాం. రెండో కేసు వచ్చి సమ్ ఈజ్ 13 అవ్వాలి. సమ్ 13 అవ్వాలి అంటే ఇందాకట్లాగా 7 అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పాసిబిలిటీస్ తీసుకున్నాం. ఇప్పుడు సమ్ 13 అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఇందులో ఒకసారి పరిశీలిస్తే లాస్ట్ది చూస్తే 6 + 6 కలిపితే 12 వస్తుంది. 12 అంతకన్నా తక్కువే ఉన్నాయి తప్ప 13 అవకాశం లేదు. సో ఇది ఇంపాసిబుల్ అనేది అర్థమవుతుంది. ఇంపాసిబుల్ ఈవెంట్గా మనం తీసుకుంటాం. సో ఇంపాసిబుల్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 0గా మనం రాసుకుంటాం. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 13 ఈజ్ NE/NS ఫార్ములా వేసుకుంటాం. సో NE అనేది 0 కాబట్టి 0/36. సో ఆన్సర్ 0 అయిపోయింది. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి దీనికి
ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ 0 వస్తుందనేది దీని ద్వారా మీకు అర్థం అవ్వాలి. ఇక థర్డ్ కేసు చూద్దాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. సమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. అంటే ఏ రెండు కలిపితే 12 కానీ అంతకన్నా తక్కువ కానీ వచ్చే అవకాశాలు ఉన్నటువంటివి ఎన్ని కేసెస్ ఉన్నాయి అనేది మనం ఎన్ఈగా రాసుకుంటాం. ఇందులో చూడండి, ఇక్కడ 6 + 6 12 వస్తుంది. మిగతా అన్నీ కూడా 12 కన్నా తక్కువ వస్తున్నాయి. అంటే ఆల్ కేసెస్ మనం ఇందులో పరిశీలన తీసుకోవాలి. ఆల్ కేసెస్ ఇక్కడ అవకాశం ఉన్నటువంటి అంటే ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి 36 కూడా ఇచ్చేస్తాయి. అంతే కదండి. లెస్ దాన్ 12 కానీ ఆర్ ఈక్వల్ టు 12 కానీ తీసుకున్నప్పుడు 6 + 6 12 అవుతుంది. మిగతా అన్నీ 12 కన్నా తక్కువ వస్తున్నాయి. సో ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది ఇక్కడ. అలానే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ లెస్ దాన్ 12 ఆర్ ఈక్వల్ టు 12 అని తీసుకున్నట్టయితే సమ్ని NE/NS వేసుకుంటాం. ఫార్ములా వచ్చి NE/NS అంటే మనకి NE కూడా 36 వచ్చింది. NS ఈజ్ ఆల్సో 36. 36/36 అంటే 1 వచ్చింది. అంటే అది ఖచ్చితంగా జరిగేటటువంటి ఈవెంట్గా భావించాలి. ష్యూర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ 1 అని, ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ 0 అనేది మనం గతంలో నేర్చుకున్నాం. అలాగే ఫోర్త్ కేస్, సమ్ ఈజ్ 12. సమ్ ఈజ్ 12 అవడానికి ఇందులో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని కనిపిస్తున్నాయంటే మీకు లాస్ట్ది 6 + 6 12 అవుతుంది తప్ప మిగతా ఏమి 12 అవకాశం లేదు. సో NE అనేది ఇక్కడ 1 అవుతుంది. సో మనకు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ 12 అంటే P అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ 12 కావాలంటే NE/NS ఫార్ములా ప్రతిసారి వేసుకోవాలి. NE అంత 1 కాబట్టి ఒకే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి 1/36. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది ఎగ్జామ్స్లో ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు. 4 కేసెస్ అడిగాడు కాబట్టి 4 × 2 = 8 మార్క్స్ మనం పొందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఉన్న కాన్సెప్ట్ మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు కూడా భావిస్తే ఖచ్చితంగా 10th క్లాస్ విద్యార్థుల కోసం దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరన్నా 10th క్లాస్ విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.